హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏ కొలిక్కి వస్తుందన్నది ఎవరు అంచనా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక పాక్ తిక్క చేష్టలు, ఆ తిరి చేష్టల గురించి తెలిసిందే కదా. పదే పదే కవ్వింపులు చేస్తూ బోర్డర్ మొత్తం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రజల మీద బాంబు షెల్స్ను ప్రయోగిస్తూ ఇప్పటికీ పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ ఉంది. మరోవైపు ఇండియాలోని కీలక స్థావరాలు గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఇట్లాంటి అంటే సరిహద్దు రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తున డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు భారత్ అదే రీతిలో రిటార్ట్ ఇస్తూ ఉంది. పాకిస్తాన్ ఏమో ఇంకా యుద్ధ రంగంలోకి వచ్చేసింది. భారత్ మాత్రం ఇప్పటిదాకా అఫీషియల్గా యుద్ధ ప్రకటన చేయలేదు, కానీ కౌంటర్ మాత్రం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అడుక్కు తినే వ్యవహారాలు చూస్తున్నాం కదా. IMF దానికి ఫండింగ్ ఇవ్వడం, ఆదుకోవాలని చెప్పి తమకు సాయం చేసే దేశాలన్నింటినీ అడుక్కోవడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ బరి తెగించిన పాక్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు ఎక్కడికక్కడ కూల్చేసిన మన బలగాలు. 4 రాష్ట్రాల్లో సైరన్ మూతలు, బ్లాక్అవుట్స్. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపుర ఎయిర్ బేస్పై దాడిని తిప్పికొట్టిన ఆర్మీ. పంజాబ్ ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ బాంబు పడి 3 గాయాలు. LOC వెంట కొనసాగిన షెల్లింగ్. సో కొంతమంది కీలక అధికారులు కూడా చనిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న మొన్న చూసినాం కదా, ఆంధ్రప్రదేశ్కి చెందిన, తెలంగాణకు చెందిన కొద్దిమంది జవాన్లు వీరమరణం పొందారు. సో చాలా బాధాకరమే. యుద్ధం ఎప్పుడైనా సరే లాభ నష్టాలు ఉండవు, కేవలం నష్టమే ఉంటుంది. ఒక దేశానికి ఎక్కువ నష్టం, ఇంకొక దేశానికి తక్కువ నష్టం, అంతే. అందుకే అందరూ శాంతి మంత్రం జపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ను కంట్రోల్ చేయకపోయినా, ఈ సందర్భాన్ని వదిలేసిన చేజేతులా ఆ దాయాది దేశానికి ఛాన్స్ ఇచ్చినట్టే అన్నది చాలామంది చెప్తున్న మాట. అట్లాగని పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ను కంట్రోల్ చేయడానికి రకరకాల మార్గాల్ని భారతదేశం అనుసరిస్తూనే ఉంది. కొద్దిమేర ఇప్పటికే విజయం సాధించింది. అయితే ఈ మొత్తం క్రమంలో ఇక 2 దేశాలు అబద్ధ ప్రచారానికి దిగుతాయి. దేశ ప్రజలను నమ్మించేదానికి, దేశభక్తిని ఉప్పొంగించేదానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వార్ స్ట్రాటజీ అనుకుందాం. కానీ మీడియా నియంత్రణ కోల్పోయి TV9 లాంటి దిక్కుమాల ఛానల్స్, ఇంకా నేషనల్ మీడియా మొత్తం గోడి మీడియా అనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇక రిపబ్లిక్ ఆర్నవ్ గోస్వామి గారు కుక్కలాగా వరులుతూ ఉంటాడు. దాంతోపాటు నిన్న ది వైర్ అనే ఒక వార్తా సంస్థను, ఇండిపెండెంట్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం మూసేయించింది. ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్రమంలో జరుగుతున్న మొత్తాన్ని అంటే అబ్జర్వ్ చేయడం తప్పు కాదు. సోషల్ మీడియా వచ్చే ప్రతిదాన్ని నమ్మి మోసపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ టైంలో అందరూ అన్ని మూసుకొని కూర్చొని దేశభక్తిని నిరూపించుకోవాలనుకుంటే కేవలం సైలెంట్గా ఉంటే సరిపోతుంది అనేది అందరు చెప్పే మాట. ముఖ్యంగా మీడియా తస్మాత్ జాగ్రత్త, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోట్ అన్నమాట ఇది. యుద్ధ వార్తలపై జాగ్రత్తలు పాటించాలి. మీడియా ఛానళ్లు, వార్తా ఏజెన్సీలకు సమాచార ప్రసార శాఖ ఆదేశాలు. యుద్ధ వార్తల ప్రసారంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు చేరువ చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ అన్ని మీడియా సంస్థలను, న్యూస్ ఏజెన్సీలను ఆదేశాలు జారీ చేసింది. దేశ రక్షణ, భద్రతాపరమైన వార్తలు ప్రసారం చేసే సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టానికి లోబడి నియమ నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఒక వార్తా ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వార్తలు ప్రసారం చేయాలని సూచించింది. ఉగ్రవాద నిరోధక చర్యలకు సంబంధించి లైవ్ కవరేజీలు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఫేక్ వార్తలు ఇవ్వొద్దని సూచించింది. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా షేర్ చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది. మతపరమైన ఉద్రిక్తలకు కారణమయ్యే ఘటనలు, వీడియోలు షేర్ చేయొద్దని సూచించింది. సో ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలకు దిగుతూ ఉందన్నమాట. ఇంటర్నెట్ బంద్ చేయడం, బ్లాక్అవుట్స్ అంటే మొత్తం చీకట్లు చేయడం, కరెంట్ బంద్ చేయడం, ఇవన్నీ ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన OTTలు, సినిమాలను అన్నిటి కూడా బ్యాన్ చేసింది. వీటితో పాటు కొంత మీడియా, ఎందుకంటే ఈరోజు ప్రజలకు చేరువ చేసేదే మీడియా కాబట్టి కొంత సంయమనం. TV9 వాడు లైవ్ చూడండి, పొద్దున్న లేస్తే ఇక వాళ్ళే యుద్ధం చేస్తున్నట్టు స్క్రీన్ నిండా యుద్ధ విమానాలను సెకండ్కు కొన్ని వేలు పంపిస్తూ ఉందన్నమాట. ఇక నిన్న మూర్తన్న, TV5 మూర్తన్ననేమో ఏకంగా కరాచీ పోర్టును లేపేశారు అని చెప్పి ఒక పెద్ద వార్తా కథనాన్ని ప్రసారం చేశారు. తీరా చూస్తే ఆ కరాచీ పోర్టు ఏం ధ్వంసం కాలే, అట్టనే ఉంది అని చెప్పి కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీలు చెప్తా వస్తూ ఉన్నాయి. దేనికోసం ఇదంతా? పాకిస్తాన్కు ఇప్పటికే బ్యాండ్ బాజా భారత్ అవుతా ఉంది. ఒక పక్క బలూచ్ ఆర్మీ వాళ్ళ భూభాగం ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసేందుకు ఇప్పటికే జెండాలు ఎగరేస్తూ స్వతంత్ర దేశంగా
ప్రకటించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితికి కూడా రిపోర్ట్ చేసిరంట. దాంతోపాటు ఖైబర్ పఖ్తూన్ అనే ఇంకొక ఏరియా ఉంటుంది పాకిస్తాన్లో. పీఓకే ఎట్లాగో మనం స్వాధీనం చేసుకోబోతా ఉన్నాం. ఇట్లా పాకిస్తాన్ 4 ముక్కలుగా నరికితే ఆ దేశం కోలుకోలేదు ఇంకా. అవన్నీ దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వం ఉంది, సైన్యం దాని పని చేసుకుంటూ పోతా ఉంది. మధ్యలో మీ తాపత్రయం ఏంది? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశాన్ని రక్షించేందుకు సైన్యం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంది. వాళ్ళ సేవలను, వాళ్ళ పోరాటాన్ని గుర్తిస్తే సరిపోతుంది. కానీ ఈ ఫేక్ వార్తలను ఒక్కొక్కడు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను చూస్తుంటే వాంతి వచ్చేస్తూ ఉంది. ఈ టైంలో దేశానికి, ఈ భరతమాతకు మనం ఇచ్చే గౌరవం, గుర్తింపు, నివాళి ఏదైనా ఉందంటే అది అన్ని మూసుకొని సైలెంట్గా ఉండడమే. జరిగింది చెప్పొద్దని ఎవరు చెప్పరు, కానీ దానికి కూడా కొంత రియాలిటీ చెక్, ఫ్యాక్ట్ చెక్ అనేది ఉంటుంది కదా. ఆ పని అంటే మనం ఎప్పుడో ఆ కట్టు దాటేసిపోయినాం, ఆ బౌండరీని దాటేసిపోయినాం. ఇక ఇష్టారీతిన వార్తలు వండుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. సో ఇది యుద్ధం చుట్టూ జరుగుతున్న పరిణామాలు. ఈ క్రమంలో ఐపీఎల్కు బ్రేక్ పడింది. ఒక వారం రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించింది బీసీసీఐ. ఇంకా అదేదో పెద్ద చేసినామని చెప్పి బీసీసీఐ ఆర్మీకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదో ప్రకటిస్తారు. కానీ మొత్తం వ్యాపార దృక్పథమే ఉంటుంది తప్ప బీసీసీఐకి పైసలు పిండుకోవడం, దాని చుట్టూ జరిగే బెట్టింగ్ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి తప్ప అది ఒక వ్యాపార సంస్థ అంతే. ఈ టైంలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఐపీఎల్ కంటే యుద్ధం మీన్స్ భారతదేశ ఔన్నత్యమే ముఖ్యం అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు అన్నమాట. సో దేశం మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. దయచేసి మీడియా, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కట్టు తప్పకుండా ప్రజలు కూడా మీ వంతు ప్రయత్నం చేసే పని చేయండి. పోస్టులు పెట్టద్దు. ఈరోజు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. ఏది పడితే అది పెట్టకుండా, స్టేటస్లు పెట్టుకోకుండా కొద్దిగా నియంత్రణ, సంయమనం పాటిస్తే ఇదే మనం ఈ దేశానికి ఇచ్చే గొప్ప గుర్తింపు, గౌరవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.